ఒక మూవీ కోసం మహా అంటే ఫ్యాన్స్ మాత్రమే వెయిట్ చేస్తారు, కానీ ఈ మూవీ కోసం ఆల్ ఇండియా వెయిట్ చేస్తుంది. అదే దేవర మూవీ. మీకు ఒకవేళ ఈ మూవీ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఒక వీడియో చేసినా అది చూసేయండి. ఎందుకంటే ఆ వీడియోలోని మీకు అర్థమైపోతుంది స్టోరీ ఏంది అని. నేను ఈ స్టోరీ లీక్ చేసిన అంటలేను, ఆ ట్రైలర్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేసిన. అలానే మూవీ ట్రైలర్ గురించి ఇంకొద్దిగా మాట్లాడుకుంటే నాకైతే పర్సనల్గా నచ్చింది, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడో చూసినా ఫీలింగ్ వస్తుంది. అదే కేజీఎఫ్ మూవీలో. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకి ఇచ్చే ఎలివేషన్లు కేజీఎఫ్లో రాఖీ బాయ్కి ఇచ్చే ఎలివేషన్లు అలానే ఉన్నాయి, స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంది. అలానే ఇందులో తండ్రి క్యారెక్టరు ఎక్కువగా హైలైట్ చేస్తున్నట్టు, కొడుకును తక్కువ చేస్తున్నట్టు ఈ పార్ట్ 1లో మొత్తం ఉంటుంది. పార్ట్ 1లో క్లైమాక్స్లో హీరో ఒక కొడుకును లేపుతారు, పార్ట్ 2లో మొత్తం కొనసాగుతాడు. ఇందులో డబుల్ రోల్ ఉందని మనకు అర్థమైపోతుంది. అలానే ఈ మూవీ పైన చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఈ మూవీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కావాలంటే కనీసం 700 కోట్లు కలెక్షన్ రాబట్టాలి. అప్పుడే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇంకా ఎక్కువ కలెక్షన్ చేస్తుంది. అదే తక్కువ కలెక్షన్ చేసింది అనుకో హిట్ అవుతుంది లేదా యావరేజ్ అవుతుంది. ఇప్పుడు కొరటాల శివ గారు ఆచార్య మూవీతో ఫ్లాప్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీతో కంబ్యాక్ వస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. ఒకవేళ కంబ్యాక్ ఇవ్వకపోతే నెక్స్ట్ మూవీ ఇక దేవుడు కష్టం చాలా మంది. ఎందుకంటే హోప్స్ పెట్టుకుంటారు ఒకసారి 2 సార్లు, తర్వాత హోప్స్ పెట్టుకోరు. ఇక ఇప్పుడు ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అనిరుద్ధ్ గారు చేశారు. ఈ మ్యూజిక్ ఇంతవరకు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కానీ, ఫస్ట్ లుక్ కానీ, అలానే 3 సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉంది. మూవీ విషయానికి వస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అప్పుడు ఒకవేళ బాగాలేదు అనిపిస్తే మూవీ కూడా ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే ఒక మూవీ నడిచేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే. అక్కడ వాళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా సరే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేకపోతే ఫ్లాప్గా అందుకు అవకాశాలు 99% ఉంటుంది. అలానే ఈ మూవీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఒక మూవీ ఫ్లాప్ కాదందుకు కారణాలు ఇవే భయ్యా. ఫస్ట్ వచ్చేసి ఆ కథకు హీరో కరెక్టా లేదనేది చూసుకోవాలా. సెకండ్ వచ్చేసి ఆ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎందుకంటే ఆ హీరో ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత ఫైట్ చేసినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా లేకపోతే అది అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంటే డిజాస్టర్ అవుతుంది. అలానే సెకండ్ వచ్చేసి సాంగ్స్. అందులో బోరింగ్ వచ్చే టైంలో సాంగ్స్ ఉంటే కొద్దిగా ఊపు వస్తుంది, అలానే ఇంట్రెస్ట్ వస్తుంది. సాంగ్స్ అనేటివి బాగాలేకపోతే మధ్యలోకి వెళ్ళిపోతారు ఒక్కొక్కడు. అలానే ఫోర్త్ వచ్చేసి మెయిన్గా ఇది భయ్యా. ఇక్కడ మెయిన్ మైనస్ సినిమా బాగున్నా, సాంగ్స్ బాగున్నా, సరిపోతే శనివారం మూవీకి ఎట్లా ఎఫెక్ట్ పడ్డదో ఈ మూవీస్ కూడా పడుతుంది. అక్కడ సరిపోతే శనివారం మూవీకి అంత ఎఫెక్ట్ పడ్డా కానీ అది బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవాలా. ఎందుకంటే అంత కలెక్షన్ చేసినట్టే కూడా గ్రేటే, ఇంత నేటివిటీతో ఇంత వర్షాలతో. ఇప్పుడు మెయిన్ పాయింట్లకు వచ్చేస్తే రివ్యూస్ భయ్యా. ఈ రివ్యూస్ వల్ల చాలా మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. వీళ్ళు చేసే రివ్యూస్తోని చాలా మంది మూవీస్కి వెళ్ళడం ఆగిపోతున్నారు. ఎందుకంటే వీరు ఒకటి చూస్తాడు, ఒకటి చూడడు మూవీ, కానీ రివ్యూస్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వ్యూస్ కోసం ఇలా చాలా మూవీస్ ఫ్లాప్ అయిపోతున్నాయి. వానికి నచ్చింది, వాని ఒపీనియన్ అది, వాడు పెడతాడు. వానికి నచ్చకపోతే నచ్చలేదని పెడతాడు. కానీ ఇక్కడ చూసడానికి ఏంటంటే అరే ఇంక నచ్చలేదు కాబట్టి నాకు కూడా నచ్చలేదురా నేను మూవీకి వెళ్ళాడు. అలానే బయట 7-10 మంది చెప్తాడు ఈ మూవీ బాగాలేదురా అని. అటు చూడాడు, ఇటు చెప్తాడు కానీ ఎందుకంటే ఇటు చెప్పిండ్రా అని. అది కథ. ఇది కూడా ఒక ఫ్లాప్ కానందుకు కారణమే. దేవర సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. ఈ మూవీ మొత్తం ఒక సముద్రం చుట్టూ తిరుగుతుంది. ఆ సముద్రానికి కాపలుగా ఉండేవాడే దేవర. ఆ దేవర క్యారెక్టర్ ఏంటంటే అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్ ఆపాలా. ఇక్కడ స్మగ్లింగ్ జరిగేటప్పుడు చాలా యుద్ధాలు జరుగుతాయి. అప్పుడే ఎన్టీఆర్ అన్న ఫస్ట్ లుక్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ మాట్లాడేసుకుందాం. ఇక్కడ సముద్రము చేపల కంటే రక్తాన్ని ఎక్కువ చూసింది కాబట్టి దీనికి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది అంటారు. అంటే మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ అన్న కన్నా ముందు కాపాలుగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. దానికి తరం కుక్కలు కాపాడుకుంటూ రావాలా. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చి పడ్డదంటే దేవర కొడుకుకు చాలా ధైర్యం అనేది తక్కువ ఉంటుంది. దేవరకు ధైర్యం ఉంటుంది, కొడుకుకు ధైర్యం ఉండదు. ఇది అక్కడ విషయం. కానీ దేవర కొడుకున్న ధైర్యం ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరు భయం పడతారు. దేవరకున్న రూపం వచ్చింది కానీ దేవరకున్న ధైర్యం రాలేదనుకుంటారు. ఒకరోజు దేవర కొడుకు ఒక్కోడే సముద్రం సైడ్ వెళ్ళడం గమనిస్తారు. అందరు నార్మల్గా వెళ్తున్నారు అనుకుంటారు, కానీ అక్కడ అరాచకంగా ముట్టేందుకు వెళ్తాడు. ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. ఇదే పార్ట్ 2లో వస్తుంది. ఇక్కడ పార్ట్ 1 సరికి దేవరనే ఆ సముద్రాన్ని మొత్తం కాపాడతాడు. ఇక్కడ పిరికివాడు దేవర కొడుకు అనుకుంటారు. లాస్ట్ క్లైమాక్స్ లో ఏం చేస్తాడంటే దేవర కొడుకు వెళ్తాడు, అక్కడ ఒక ఫైట్ సీన్ జరుగుతుంది. మిగతాదంతా పార్ట్ 2లోనే వేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అనిరుద్ధ్ గారు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టికి ఇచ్చి పడేసిండ్రు. డిసప్పాయింట్ చేస్తారు అనుకున్నా, అసలు డిసప్పాయింట్ చేయరు. ట్రైలర్లో మాత్రం ఒక ఊపు ఊపుతుంది. ఇది 300 కోట్లు పెడుతుంది కాబట్టి బడ్జెట్ కలెక్షన్ అనేది గట్టిగా రావాలా, అయితేనే బ్లాక్ బస్టర్ అవుతుంది. నెగిటివ్ టాక్ మాత్రం రాకుండా చూసుకుంటే బాగుంటుంది. అలానే ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన అంటే వాళ్ళు పెట్టుకోవడం మర్చిపోకండి.